Hello everyone, welcome to Sai Ram Sampatrao Education. I hope everyone is doing great and well preparing for the upcoming exams. మన కొత్త సిరీస్ హాట్ 25లో భాగంగా మనం రెగ్యులర్గా ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము విచ్ ఈస్ రిలవెంట్ ఫర్ ఆల్ ఏపీఎస్సి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. అలానే మనం ఆల్రెడీ 14 క్వశ్చన్స్ వండర్ఫుల్గా కవర్ చేసి పెట్టుకున్నాము. ఇఫ్ మీరు మిస్ అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అలానే మనము యూనిట్కి వచ్చేసి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు వండర్ఫుల్గా ఈ ఆన్సర్స్ ని ఎగ్జామ్లో రెప్లికేట్ చేయొచ్చు. అండ్ అలానే చాలా మంది మన హాట్ 25 యొక్క పీడిఎఫ్స్ అడుగుతున్నారు. మన టెలిగ్రామ్ ఛానల్ సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్లో అవైలబుల్గా ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ గో త్రూ ఇట్. ఆల్సో మీరు రోజు మీ ప్రిపరేషన్లో ఒక అడుగు ముందుకు వేయాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ ఫైండ్ అవర్ కంటెంట్ వర్ది ప్లీజ్ లైక్ చేయండి సో దట్ మాకు కూడా మరిన్ని డీటెయిల్ క్వశ్చన్స్తో ఎక్స్ప్లెనేషన్స్తో మీ ముందుకు రావాలని ప్రోత్సాహంగా ఉంటుంది. గైస్, ఈ ఫ్రీ ఇనిషియేటివ్ వెనకాతల చాలా మంది ఎఫర్ట్స్ ఉంటాయి. గంటలు వర్క్ చేసే ఎఫర్ట్స్ ఉంటాయి. మన అప్లోడ్ చేసే 15 to 30 minutes వీడియో వెనకాతల 1 full day టైం పడుతుంది. అలానే మోర్ దాన్ 10 members కంటెంట్ పైన అండ్ క్రెడిబిలిటీ పైన క్వాలిటీ పైన వర్క్ చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సిరీస్ని అండ్ సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ని ట్రస్ట్ చేయొచ్చు. అద్భుతంగా మీరు ఆన్సర్స్ ఎగ్జామ్స్లో రాయొచ్చు. సో గాయస్, ఒక్కసారి మనం క్వశ్చన్ చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. డిఫైన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ అవుట్లైన్ ఇట్స్ మేజర్ థియరటికల్ మోడల్స్. హౌ కెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కెన్ బి అప్లైడ్ టు ఇంప్రూవ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అండ్ పబ్లిక్ డెలివరీ. సో బేసికల్లీ మనకి క్వశ్చన్లో 3 parts ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఒకటి, వాట్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. 2, వాట్ ఆర్ ఇట్స్ మేజర్ థియరటికల్ మోడల్స్ అని అడుగుతున్నారు మనకి. అలానే 3వది వచ్చేసి మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది పబ్లిక్ సర్వీస్ డెలివరీలోని ఎలా యూజ్ అవుతుంది అని కూడా మనకి అడగడం జరిగింది కదా. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వాట్ ఈస్ దాట్ అనేది మనము ఇంట్రడక్షన్లో డిఫైన్ చేస్తాము. సో మిగతా 2 parts వచ్చేసి మనము బాడీలా కన్సిడర్ చేస్తాము. అండ్ అలానే మనము కన్క్లూజన్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఆల్రెడీ చాలా గవర్నమెంట్ స్కీమ్స్లో పబ్లిక్ డెలివరీలో మనకి కనిపిస్తుంది అని హైలైట్ చేస్తూ కొన్ని మిషన్స్ ఎగ్జాంపుల్గా ఇస్తామన్నమాట, లైక్ మిషన్ కర్మయోగి. అలానే మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఎథికల్ వాల్యూస్తో కలిగి ఉంటుంది, లైక్ ఎథికల్ గవర్నెన్స్ కావచ్చు, సిటిజన్ సెంట్రిక్ కావచ్చు. సో ఇలాంటి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కూడా మనకి అప్లిఫ్ట్ చేస్తుంది అని మనము హైలైట్ చేస్తాము. ఆల్సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తాలూకా పొటెన్షియల్ ఏంటి, ఫ్యూచరిస్టిక్ లైఫ్ ఏంటి ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో ఉన్న పబ్లిక్ సర్వెంట్కి అనేది కూడా మనము కన్క్లూజన్లోని అప్లై చేస్తామన్నమాట. సో ఆఫ్టర్ అండర్స్టాండింగ్ అబౌట్ స్ట్రక్చర్ మనం ఒకసారి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యాజ్ డిఫైన్డ్ బై డానియల్ గోల్మెన్ ఈజ్ ద ఎబిలిటీ టు రికగ్నైజ్, understand and manage emotions, both one's and others. So what he is basically saying is, it is the ability to recognize, కనిపెట్టుకొని అర్థం చేసుకొని మేనేజ్ చేసుకోవడం ఎమోషన్స్ని. ఓన్లీ మనదే కాదు, పక్కన వాళ్ళ ఎమోషన్స్ని కూడా అర్థం చేసుకొని మేనేజ్ చేసుకోవడం ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇట్ ఫార్మ్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎథికల్ లీడర్షిప్ అండ్ హ్యూమన్ అడ్మినిస్ట్రేషన్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఎథికల్ లీడర్షిప్కి ఒక ఫౌండేషన్ లాగా ఏర్పడుతుంది. అలానే మానవత్వంతో కూడిన అడ్మినిస్ట్రేషన్కి కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సిటిజన్స్లోని సర్వ్ చేసేటప్పుడు ఇట్ విల్ ఫోస్టర్ ఎంపతి. సహాయం చెయ్యాలి, వాళ్ళ తప్పని అర్థం చేసుకొని సహాయం చెయ్యాలి అనే భావన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంకొంచెం ఫోస్టర్ చేస్తుంది అనమాట. అలానే పబ్లిక్ ఆఫీషియల్స్కి స్ట్రెస్ హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ మరింతగా పెంచుతుంది. అలానే కమ్యూనికేటివ్ ఎఫెక్టివ్లీ, లైక్ నిన్ననే మనం చూసుకున్నాము పర్సువేషన్ గురించి. పర్సువేషన్ అంటే ఎథికల్ వేలో ఒక పర్సన్ని కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ని కావచ్చు ఒప్పించడం అనమాట. ఒక ఎథికల్ వేలోని నెగోషియేట్ చేసి ఒప్పించడం. సో ఇలాంటి కమ్యూనికేషన్స్లో కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనం బ్యూటిఫుల్గా అర్థం చేసుకున్నాము వాట్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని, అండ్ బ్యూటిఫుల్గా మనం డెఫినిషన్ ఇంట్రడక్షన్లో రాసుకున్నాము. కమింగ్ టు ద బాడీ నౌ, థియరటికల్ మోడల్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. గుర్తుంది కదా మనకి క్వశ్చన్లో థియరటికల్ మోడల్స్ అడిగారు, కాబట్టి మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీలోని దాంతోనే స్టార్ట్ చేస్తున్నాము.
సో మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎబిలిటీ మోడల్ గివెన్ బై మేయర్ అండ్ సాలోవి అనమాట. వేర్ పర్సీవింగ్ ఎమోషన్స్, యూజింగ్ ఎమోషన్స్ ఫర్ థింకింగ్, అండర్స్టాండింగ్ ఎమోషన్స్, మేనేజింగ్ ఎమోషన్స్ లాంటి చాలా మోడల్స్ మనకి ప్రొవైడ్ చేశారు. ఒక్కసారి అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. గైస్, వి విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పర్సీవింగ్ ఎమోషన్స్ సో దట్ మనకి మిగతా పాయింట్స్ అన్ని కూడా చాలా ఈజీగా అర్థమైపోతాయి అనమాట. పర్సీవింగ్ ఎమోషన్స్ అంటే ఇట్స్ బేసికలీ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ది ఎమోషన్స్ ఇన్ వన్ సెల్ఫ్ అండ్ అదర్స్. దిస్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కదా. సో పర్సీవింగ్ ఎమోషన్స్ అంటే రకరకాల అప్రోచెస్ ద్వారా మనం ఒక పర్సన్ ని అర్థం చేసుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, తన స్మైల్ చేస్తున్నారా, లేదంటే కోపంగా ఉన్నారా, కాన్ఫిడెంట్ గా ఐబ్రోస్ రైజ్ చేస్తూ మాట్లాడుతున్నారా, అలానే బాడీ లాంగ్వేజ్, వాళ్ళ పోస్చర్ ఎలా ఉంది, కంఫర్టబుల్ గా కూర్చుంటున్నారా, చాలా ఇరిటేటింగ్ గా కూర్చుంటున్నారా, లేదంటే రెస్ట్రిక్టెడ్ గా బాడీ రెస్ట్రిక్ట్ చేసుకొని స్ట్రిక్ట్ గా కూర్చుంటున్నారా, వాళ్ళ గెస్చర్ ఎలా ఉంది, మూమెంట్స్ ఎలా ఉన్నాయి. కొంతసేపు అయిన తర్వాత మనతో కాన్వర్సేషన్ అయిన తర్వాత వాళ్ళ బాడీని ఫ్రీ చేసేసి వాళ్ళ హెయిర్ తో ఆడుకుంటారు, వాళ్ళ లెగ్స్ మూవ్ చేస్తారు, డ్రెస్సెస్ తో ఆడుకుంటారు. ఇట్ మీన్స్ దట్ దే ఆర్ కంఫర్టబుల్ అరౌండ్ అస్ అని చెప్పి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలుసుకొని కూడా మనం ఒక పర్సన్ యొక్క ఎమోషన్ ని కనిపెట్టచ్చు అనమాట. అలానే సెల్ఫ్ అవేర్నెస్, ఐడెంటిఫై యువర్ ఓన్ ఎమోషనల్ స్టేట్ యాక్యురేట్లీ. అసలు మీ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంది, ఒక పర్సన్ తో కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు మీరు యాంగ్రీగా ఉన్నారా, లేదంటే పీస్ఫుల్ గా హ్యాపీగా ఉన్నారా, క్యూరియస్ గా ఉన్నారా, మీ ఓన్ స్టేట్ ని కూడా మీరు గమనించుకొని రిప్లై ఇవ్వడము చాలా అవసరం. అలానే టోన్ ఆఫ్ వాయిస్, మీ కాన్వర్సేషన్ లోని వాళ్ళు మీరు ఏమైనా యాంగర్ నోటీస్ చేశారా, జాయ్ నోటీస్ చేస్తున్నారా, సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నారా, బాధతో మాట్లాడుతున్నారా, ఇవన్నీ కూడా మనము కనిపెట్టాల్సి ఉంటుంది. అలానే సిచ్యువేషన్ కాంటెక్స్ట్, ఇంటర్ప్రిటింగ్ ఎమోషన్స్ బేస్డ్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద పర్సన్. సో ఆ పర్సన్ చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని బట్టి తన బిహేవియర్ ఎలా చేస్తున్నాడు అనేది కూడా మనం గమనించాలి. సో ఫస్ట్ ఎన్వైరన్మెంట్ ని గమనించే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఆ పర్సన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో యాక్చువల్లీ వై దిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, పర్సీవింగ్ ఎమోషన్స్ కావచ్చు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ బిల్డ్స్ ఎంపతి అండ్ సోషల్ బాండ్స్ ని పెంచుతుంది అండ్ మిస్అండర్స్టాండింగ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అలానే కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వింగ్ కి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మనం ఈ ఆన్సర్ లో మోర్ దాన్ ఇనఫ్ ఎగ్జాంపుల్స్ రాసి పెట్టుకున్నాము. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఫర్ ఎ చేంజ్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్ లో ఎగ్జాంపుల్స్ డీటెయిల్ కవర్ చేస్తున్నాము. సో ఇప్పుడు మీరేం చేస్తారు అంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనం హోంవర్క్ గా తీసుకుందాం, మన ఓన్ గా మనం ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇన్ కేస్ మీకు ఏమైనా ఈ ఎగ్జాంపుల్స్ లో డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ డౌట్స్ ని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మిక్స్డ్ మోడల్ ప్రొవైడెడ్ బై డానియల్ గోల్మెన్ అన్నమాట. బేసికలీ ఈ మోడల్ 5 కోర్ ఎలిమెంట్స్ తో స్ట్రెస్ చేస్తుంది, లైక్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, మోటివేషన్, ఎంపతి అండ్ సోషల్ స్కిల్స్. ఒక్కసారి అవేంటో మనం చూసేద్దాము. సెల్ఫ్ అవేర్నెస్, సో మనం ఇందాక చెప్పినట్లుగా మన మీద మనకి ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి, మన ఎమోషన్స్ ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, రికగ్నైజ్ చేసుకోవాలి. అలాగే సెల్ఫ్ రెగ్యులేషన్స్, మేనేజింగ్ అండ్ కంట్రోల్ వన్స్ ఓన్ ఎమోషన్స్ అప్రోప్రియేట్లీ, మన ఎమోషన్స్ ని ఫస్ట్ మనం రెగ్యులేట్ చేసుకొని కంట్రోల్ చేసుకోవాలి, పక్కనాన్ని అర్థం చేసుకునే ముందు లేదా మాట్లాడే ముందు. అలానే మోటివేషన్, బీయింగ్ డ్రివెన్ టు అచీవ్ ఫర్ ద సేక్ ఆఫ్ అచీవ్మెంట్, సో ఎప్పుడు మనం అచీవ్మెంట్ సేక్ తోని డ్రివెన్ అయి ఉండాలన్నమాట, మోటివేట్ అయి ఉండాలన్నమాట, ఒక బర్నింగ్ డిజైర్ అనేది మనకి ఉండాలి లోపల. అలానే ఎంపతి, పక్కన వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకొని అయ్యో పాపం అనడమే కాదు, అర్థం చేసుకొని యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి హెల్ప్ చేయడానికి. రికగ్నైజింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ అదర్స్. అలానే సోషల్ స్కిల్స్, మేనేజింగ్ రిలేషన్షిప్స్ అండ్ బిల్డింగ్ నెట్వర్క్స్, సో రిలేషన్షిప్స్ ని మేనేజ్ చేసుకుంటూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో అలానే నెట్వర్క్స్ పెంచుకునే ప్రయత్నం మనం చేయాలి గవర్నెన్స్ లో. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్స్ ద ఎబిలిటీ టు పర్సీవ్, అండర్స్టాండ్ అండ్ మేనేజ్ అండ్ యూజ్ ఎమోషన్స్ ఎఫెక్టివ్లీ. ఆల్సో మూవింగ్ ఫార్వర్డ్ మనకి నెక్స్ట్ థియరీ వచ్చేసి ప్రొవైడెడ్ బై పెట్రేడ్ అండ్ ఫర్నామ్ విచ్ ఇస్ కాల్డ్ ట్రైట్ మోడల్ అనమాట. దిస్ మోడల్ వ్యూస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ as personality based trait system focusing on the emotional self perceptions such as కాన్ఫిడెన్స్, రెసిలియన్స్ అండ్ స్ట్రెస్ టాలరెన్స్. సో ఈ మోడల్ మనకి బేసికల్లీ ఏం చెప్తుంది అంటే సెల్ఫ్ పర్సెప్షన్స్ సచ్ యాజ్ కాన్ఫిడెన్స్, మన పైన మనకున్న కాన్ఫిడెన్స్ కావచ్చు, ఓపిక కావచ్చు, అలానే స్ట్రెస్ టాలరేట్ చేసే కెపాసిటీ కావచ్చు, ఈ మోడల్స్ పైన ట్రైట్ థియరీ అనేది మనకి స్ట్రెస్ చేసి చెప్తుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి మనకి సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇంప్రూవింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫెక్టివ్లీ. కమింగ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది బాడీ. సో ఫస్ట్, ఎథికల్ అండ్ హ్యూమన్ డెసిషన్ మేకింగ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే ఒక పర్సన్, ఒక సివిల్ సర్వెంట్ ఎథికల్, మానవత్వంతో కూడిన డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. హెల్ప్స్ బ్యూరోక్రాట్స్ కన్సిడర్ బోత్ లాజిక్ యాజ్ వెల్ యాజ్ కంపాషన్. ఒక లాజిక్ తో అలానే కరుణా భావంతో పాలసీ ఎన్ఫోర్స్మెంట్ అనేది జరుగుతుంది అనమాట ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్. సో బేసికలీ మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాము అంటే వర్క్ కల్చర్ గురించి. ఒక ఆఫీసర్ కావచ్చు లేదా ఎంప్లాయ్ కావచ్చు, తోటి ఎంప్లాయీస్ తో ఎలా ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా తన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న లీడర్స్ ఎలా ఉంటారు అంటే ఇట్ విల్ ఫోస్టర్స్ ట్రస్ట్ అనమాట. అలానే మిగతా టీమ్ మెంబర్స్ ని కూడా ఇన్స్పైర్ చేస్తారు పాజిటివ్ ఎమోషనల్ ఎంగేజ్మెంట్ తో ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఇన్ బ్యూరోక్రసీ. సో ఇందాక మనం చూసుకున్నట్లుగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్లస్ పర్సువేషన్, ఈ రెండు కలిపి వర్క్ ప్లేస్ లో స్ట్రెస్ ని తగ్గిస్తుంది. అలానే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా అవి రిజాల్వ్ చేస్తుంది పీస్ఫుల్ గా, కామ్ గా. అలానే క్రైసిస్ రెస్పాన్స్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ, మెయింటైన్స్ కంపోజర్ అండ్ ఎన్షూర్స్ కోఆర్డినేటెడ్ యాక్షన్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ తోని అండ్ ఎమోషనల్ స్టెబిలిటీలోని వర్క్ చేయడానికి మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది పబ్లిక్ సర్వీస్ లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్హాన్స్డ్ అకౌంటబిలిటీ అండ్ మోటివేషన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లీడర్స్ టేక్ ఓనర్షిప్ అండ్ ఇన్స్పైర్స్ అదర్స్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న లీడర్స్ ఏం చేస్తారు అంటే ఏదైనా టీమ్ వర్క్ చేసినప్పుడు ఫెయిల్యూర్ ఎదురైతే దానికి బాధ్యత నేనే అంటారు. అలానే సక్సెస్ అయితే ఎదురైతే దీని అంతటికి కారణం నా టీం మెంబర్స్, నా వెనకాల ఉన్న టీం మెంబర్స్, నేను కాదు అంటారు. సో అలాంటి క్వాలిటీస్ అనేవి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి వస్తాయి అనమాట. సో కమింగ్ టు ద థర్డ్ పార్ట్ ఆఫ్ ది బాడీ, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇంప్రూవింగ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ. మనకి ఫస్ట్ వచ్చేసి ఎంపతి సెంట్రిక్ గవర్నెన్స్. పాలసీస్ రిఫ్లెక్ట్ ద ఎమోషనల్ అండ్ సోషల్ రియాలిటీస్ ఆఫ్ ద సిటిజన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మహారాష్ట్రలోని మనకి లాడ్లీ లక్ష్మి యోజన కావచ్చు, అలానే సెంట్రల్ స్కీమ్ లైక్ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్స్ కావచ్చు. ఇవన్నీ సోషల్ రియాలిటీస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా కాబట్టి మనకి ఆ స్కీమ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అలానే నెక్స్ట్ వచ్చేసి గ్రీవాన్స్ రిడ్రెసల్ విత్ సెన్సిటివిటీ. ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ ఆఫీసర్స్ డీల్ విత్ కంప్లైంట్స్ పేషెంట్లీ అండ్ ఫెయిర్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక సివిల్ సర్వెంట్ స్లమ్స్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కంప్లైంట్స్ అన్ని ఓపిక్ గా విని ఫ్రస్ట్రేట్ అవ్వకుండా దానికి ఒక పాలసీ మేకింగ్ చేయడము ఇస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ పాలసీ ఇంప్లిమెంటేషన్. అందరినీ కన్సిడర్ చేస్తూ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంత డైవర్సిఫైడ్ సొసైటీ లైక్ ఇండియాలో చాలా కష్టం. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో అర్థం చేసుకొని పీపుల్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ పాలసీ మేకింగ్ చేస్తే పబ్లిక్ లో ఖచ్చితంగా ట్రస్ట్ అనేది గెయిన్ అవుతుంది కదా. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆల్సో వర్క్స్ టు గెయిన్ ద ట్రస్ట్ ఆఫ్ ది పబ్లిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రైసిస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ అష్యూరెన్స్ అనమాట. ప్రివెంట్స్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫియర్ త్రూ కామ్ అండ్ క్లియర్ అప్డేట్స్. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో కావచ్చు, అలానే పాండమిక్ టైంలో కావచ్చు, ఒక సివిల్ సర్వెంట్ ఎంత కామ్ అండ్ క్లియర్ గా ఉంటారో మనకి పాలసీ మేకింగ్ అనేది అంత ఈజీ అవుతుంది, అంత ఎఫెక్టివ్ అవుతుంది. ఆల్రెడీ మనం వ్యాక్సిన్స్ ద్వారా చూసాము. అలానే ఏమైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు డిజాస్టర్ రెస్క్యూ అనేది ఎలా పనిచేస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం అనమాట. Therefore, coming to the conclusion part, to institutionalize emotional intelligence, Government of India has launched Mission Karma Yogi, aiming to build civil servants who are not only efficient but emotionally aware and ethically grounded. In an era where public trust and inclusivity are paramount, emotional intelligence emerged as a key driver of ethical governance, empathetic service, responsive administration, transforming the face of public service in the line with the constitutional visions of justice, equality and humanity. సో మీరు ఇక్కడ గమనిస్తే మనం ఒక గవర్నమెంట్ స్కీమ్ తోని ఇనిషియేట్ చేసి పెట్టుకున్నాము. ప్లస్ అలానే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథికల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా మనం చూసాము. అండ్ అది ఎలా ఫ్యూచరిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు, గవర్నెన్స్ లో కావచ్చు ఎలా హెల్ప్ అవుతుందో అనేది కూడా మనం చూసాము. అలానే మనము ఫైనల్లీ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కూడా అప్లిఫ్ట్ చేస్తుంది
లైక్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ డిగ్నిటీ అని కూడా మనము కన్క్లూడ్ చేసి పెట్టుకున్నాము. సో ఇలాంటి బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్స్ కావచ్చు, కన్క్లూజన్స్ కావచ్చు, మీరు మీ ఆన్సర్ లో ఆల్వేస్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ వస్తుంది కంపేర్డ్ టు అదర్ ఫెల్లో ఆస్పిరెంట్స్ అనమాట. నో, ఐ హోప్ ఈ ఆన్సర్ అనేది మీకు బ్యూటిఫుల్ గా అర్థమైంది అని. ట్రై టు రైట్ దిస్ ఆన్సర్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్.